ప్రార్థన చేయుచుండెను. దేవుని సన్నిధిలో ఈ దినాన మన ప్రార్థనలు ఆలకించాలనంటే ఈ దినము కూడా మనం చేస్తున్న ప్రార్థనల పైన దేవుడు లక్ష్యం ఉంచి జవాబుని ఇవ్వాలనంటే ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన మనం చేసేవారంగా ఉండాలి. ఆసక్తితో చేసేటువంటి ప్రార్థనకి దేవుడు తప్పకుండా జవాబుని అనుగ్రహిస్తాడు. జవాబునిచ్చే దేవుడు, ఆశీర్వాదాన్ని కలగచేసే దేవుడు, మేలులు కలగచేసే దేవుడు. ఇక్కడ దేవుని వాక్యములో మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను. మరి సంఘం అంతా కలిసి ఒక చోట కూర్చొని మరి పేతురు గారి కొరకు, వారి దైవజనుడు కొరకు మరి చెరసాలలో ఉంచబడ్డాడని, మరి తనకి విడుదల కోసము మరి ఆ చెరసాల బంధకాల నుంచి విడుదల పొందుకున్నట్లుగా, వారి దగ్గరికి క్షేమంగా వచ్చినట్లుగా సంఘమంతా కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన కూడా అత్యాశక్తితో దేవుని సన్నిధిలో వేడుకుంటున్నారంట. అత్యాశక్తి కలిగి, ఏక మనసు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఆ అత్యాశక్తితో చేసినటువంటి ప్రార్థనని దేవుడు ఆలకించి దూతని మరి పేతురు గారి దగ్గరికి పంపటం కింద వచనాల్లో మనం చూద్దాం. 7వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గరే నిలచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతి నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నువ్వు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడు అలాగ చేసిన తరువాత దూత పై వస్త్రం పైన నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. దేవుని సన్నిధిలో దూతని పంపించాడు. సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు దూత ఎవరి దగ్గరకు వచ్చిందంట? పేతురు గారి దగ్గరికి వచ్చి నిల్చెను. వచ్చి నిలిచి పేతురు గారు ఉన్నటువంటి సంఖ్యలను తెంచివేసింది. ఇక్కడ నుంచి లే, నీ వస్త్రం పైన వేసుకొని రా అని చెప్పి ఆ బంధకాలలో, చెరసాలలో బందీగా ఉన్నటువంటి పేతురుని తట్టి లేపటము, ఆ చెరసాల బంధకాలు ఊడటము దేవుని వాక్యములో మనం చదువుకొని చూస్తూ ఉన్నాం. అయితే ఎలా విభించబడ్డాడు, ఎలా బంధకాలు ఊడిపోయాయనంటే సంఘమంతా కలిసి దేవుని సన్నిధిలో అత్యాశక్తి కలిగి ప్రార్థన చేశారు. ఆ అత్యాశక్తితో చేసిన ప్రార్థనని దేవుడు ఆలకించి దూతని పంపించాడు. దూతని ఆ చెరసాల మరి ఆ సంఖ్యల నుంచి విడుదల పేతురు గారికి కలగచేశాడు. ఈ దినాన్ని కూడా మనము ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ఎటువంటి ప్రార్థన చేయాలి? అత్యాశక్తితో చేసే ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉంటుంది, ఇష్టమైనదిగా ఉంటుంది. అనేక బంధకాలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్నటువంటి మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి ఇరుకుల్లో, ఇబ్బందులు, బంధకాలుగా కట్టింపబడినటువంటి వారుగా ఉంటాం. అయితే ఆ బంధకాలని ఊడి తెగిపోవాలనంటే, దేవుని దూత మన దగ్గరికి వచ్చి కార్యం చేయాలనంటే ఆసక్తి కలిగి ప్రార్థన చేసేవారంగా ఉండాలి. సంఘ బిడ్డలుగా, విశ్వాసులుగా ప్రతి సంఘములో, ఏ సంఘములో అయితే విశ్వాసులు ప్రార్థించేవారు ఉంటారో, ఏ సంఘములో దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేసే సంఘముగా ఉంటారో, ఏ సంఘములో దేవుని స్తుతించేవారు ఉంటారో ఆ సంఘము అభివృద్ధి చెందుతుంది, వృద్ధి చెందుతుంది. అనేకమైనటువంటి వారి బంధకాలు ఊడిపోతాయి. నశించిపోతున్న వారు మరి రక్షింపబడే విధముగా ఆ సంఘ ప్రార్థనను దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడు. అత్యాశక్తితో ప్రార్థించే సంఘముగా మనముంటే దేవుడు తప్పకుండా బంధకాలతో బంధించబడినటువంటి వారు విడుదల పొందుకొని సంఘములో చేర్చబడటానికి, సంఘంలో నిలబడటానికి, సంఘంలోనికి రావటానికి దేవుడు సహాయాన్ని కలగచేస్తాడు. దేవుని సన్నిధిలో అనుదినము కూడుకుంటున్న మనము ఈ దినాన, ఈ రాత్రి వేళలో ఆసక్తి కలిగి, అత్యాశక్తి కలిగి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ఉండినప్పుడు దేవుడు మేలు చేసే దేవుడు. సంఘమే కాదండి, ఒక్కొక్కరంగా దేవుని సన్నిధిలో ప్రార్థించిన వారి ప్రార్థనను కూడా దేవుడు ఆలకిస్తాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుకుందాం. సంఘముగా కూడుకొని ప్రార్థిస్తే పేతురు గారి చెరసాలలు ఊడిపోయాయి, బంధకాలన్నీ తెగిపోయాయి. వారి మధ్యలో నిలబడటానికి దేవుడు సహాయాన్ని అనుగ్రహించాడు. ఇక్కడ ఒకే వ్యక్తిగా ఉండి, ఒక్కడిగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే,
వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఏలియా మనవంటి స్వభావము గల మనుషుడే, మనలాంటి మనుషుడే. ఏలియా కూడా ఎలా చేస్తున్నాడంటే ప్రార్థన, ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన చేస్తున్నాడు. వర్షము కురవకూడదు అని ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థనను దేవుడు అంగీకరించి ఎన్ని సంవత్సరాలు ఇవ్వలేదంట వర్షం? 3.5 సంవత్సరాలు వర్షము వర్షింపలేదు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఏలియా గారు చేసినటువంటి ప్రార్థన అంగీకరించి ఆసక్తితో ఒక్క వ్యక్తిగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఆసక్తితో దేవుని సన్నిధిలో వేడుకున్నాడు, మొరపెట్టాడు, విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు. ఆసక్తితో చేసిన ప్రార్థన 3.5 సంవత్సరాల వరకు వర్షము కురవలేదు. వర్షం లేకపోయేసరికి వారికి పంట అనేది లేదు, క్షేమం అనేది లేదు, క్షామం వచ్చేసింది, అభివృద్ధి అనేది లేదు, సమృద్ధి అనేది లేదు. కాబట్టి మరలా ఏలియా ఏం చేస్తున్నాడంట, అతడు మరలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. అతడు మరలా ప్రార్థన చేయక 3.5 సంవత్సరాల తర్వాత కూడా అదే ఆసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అదే అత్యాశక్తితో దేవుని సన్నిధిలో వేడుకున్నాడు. 3.5 సంవత్సరాల క్రితం ఏ రీతిగా అయితే ఆసక్తిని చూపించాడో, దేవుని పట్ల మరి నమ్మకాన్ని చూపించాడో, ఆసక్తి ఏ మాత్రము తగ్గలేదు. 3.5 సంవత్సరాల తర్వాత కూడా మరలా మరి భూమి మీదకి వర్షము కావాలని ప్రార్థించినప్పుడు ఆకాశము నుండి వర్షాన్ని దేవుడు అనుగ్రహించాడు. మనలో ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఆసక్తి మరి దినాలు గడిచే కొద్దీ ఎక్కువ అవ్వాల్సింది పోనిచ్చి తగ్గుముఖం పడుతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. మనం ఎంతగా ప్రార్థించినా వేడుకున్నా ఎందుకు జవాబు రావటం లేదంటే ముందున్నటువంటి ఆసక్తి, రక్షింపబడిన దినాల్లో ఉన్నటువంటి ఆసక్తి, సంఘములో చేర్చబడినటువంటి దినాల్లో ఉన్న ఆసక్తి, మొదటి దినాల్లో ఉన్నటువంటి ఆసక్తిని మనం కోల్పోతూ ఉంటాం. ఏలియా మనవంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే మరి వర్షము వర్షింపకుండా ఉండాలి అని ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షము దేవుడు ఇవ్వలేదు. మరలా ఆసక్తితోనే ప్రార్థించినప్పుడు దేవుడు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు. ఆ విశ్వాస విషయంలో కానీ, ప్రార్థించే విషయంలో కానీ, ఆసక్తిగా ప్రార్థించే విషయంలో కానీ ఏలియా ఏ మాత్రము సన్నగిలలా, దిగజారలా, అల్ప విశ్వాసంలోనికి వెళ్ళలా, అదే ఆసక్తిని చూపిస్తున్నాడు. ఈ దినాల్లో మనము కూడా దేవుని సంఘములో చేర్చబడినటువంటి మనము సంఘముగా చెరసాల్లో ఉన్నటువంటి వారి కొరకు, బంధకాల్లో ఉన్నటువంటి వారి కొరకు ఆసక్తి కలిగి మనం ప్రార్థనలు చేసేవారంగా ఉండాలి. అటువంటి ప్రార్థన విడుదలనిస్తుంది, సంఖ్యలను తెంచివేస్తుంది, మరి మేలు కలగ చేస్తుంది, జీవాన్ని అనుగ్రహిస్తుంది. అలాగే ఆసక్తితో ఒక వ్యక్తిగా కూర్చొని ప్రార్థన చేసిన దేవుడు ఆ ప్రార్థనకి జవాబుని అనుగ్రహిస్తాడు. విశ్వాస విషయంలో, ఆసక్తి విషయంలో సన్నగిల్లిపోకుండా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే దినదినము మన విశ్వాసాన్ని, ఆసక్తిని ప్రేరేపించుకునే వారంగా, ఇంకా మెరుగు చేసుకునే వారంగా, ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధిలో దినదినము పోరాడే వారంగా, ఆసక్తి కలిగి మొరపెట్టే సంఘముగా, ఒక్కొక్కరంగా వ్యక్తిగత జీవితాలు, ఏకాంత ప్రార్థన మనకు ఉన్నట్లయితే దేవుడు మనకి మేలుని కలగచేసే దేవుడు. ఏలియా ఏది అడిగితే అది దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే ఏలియా గారిలో మంచి ఆసక్తి ఉంది, దేవుని పట్ల ఆసక్తి ఉంది, ప్రార్థించే విషయంలో ఆసక్తి ఉంది, దేవుని సన్నిధికి నచ్చే విషయంలో ఆసక్తి ఉంది. కాబట్టి ఏలియా వర్షం ఆగిపోమంటే ఆగిపోయింది, రమ్మంటే వచ్చింది. ఆకాశము నుండి అగ్ని రావాలని ప్రార్థించినప్పుడు ఆ ఆకాశము నుండి దేవుడు అగ్నిని కురిపించాడు. ఆసక్తి, ఏలియా గారిలో ఉన్నటువంటి ఆసక్తి అపోస్తుల కార్యంలో మరి సంఘంగా ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి ఆసక్తి ఈ దినాల్లో మనకు కూడా కావాలి. దినదినము దేవుని సన్నిధిలో కూడుకోవాలి. ఈ దినము కంటే మరి ఎక్కువగా రేపటి దినాన మరి ఎక్కువగా ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనకి, మన కుటుంబాలకి, మన జీవితాలకి మేలు కలిగ చేసే దేవుడు. ఏ కష్టాలున్నా, నష్టాలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా వాటి నుంచి తప్పించి మేలుని అనుగ్రహించే దేవుడు. కాబట్టి ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అత్యాసక్తితో చేసినటువంటి ప్రార్థనను అంగీకరించి బంధకాలను తెంపే విధంగా ఉంటాయి. ఇంకో మాటను కూడా మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మరి యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుండి యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము
12వ వచనం నుంచి చదువుకున్నాం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలుచెను, చంద్రుడు ఆగెను. దేవుని సన్నిధిలో యెహోషువ ప్రార్థిస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఏం ఆపాడంట? సూర్యచంద్రుల్ని ఆపాడంట. వారు విజయం పొందుకునేంత వరకు. దేవుని బిడ్డలు యుద్ధంలోనికి వెళ్తున్నారు. సూర్యుడా నువ్వు ఆగిపో, చంద్రుడా నువ్వు ఆగిపో అని చెప్పి యెహోషువ నమ్మకముతో ఆసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువుము, చంద్రుడా నువ్వు అయ్యాలోనులో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు, జయం పొందుకునేంత వరకు నువ్వు అక్కడ వాటిని ఆపు అని చెప్పి దేవుని సన్నిధిలో యెహోవాకు ప్రార్థించినప్పుడు యెహోషువ ప్రార్థనను దేవుడు ఆలకించాడు. వాటిని అక్కడ ఆపివేశాడు. ఆపివేసిన విధానాన్ని బట్టి, అక్కడ సూర్యుడు చంద్రుడు ఆగిపోయిన తీరును బట్టి వారి శత్రువుల మీద విజయము పొందుకున్నారు. ఈ దినాన మన మీదకి వస్తున్న కష్టాలు, నష్టాలు, ఇరుకుల్ని, శ్రమల్ని మనల్ని ఆపివేసే వారంగా మన ప్రార్థన ఉండాలి. యెహోషువ వల్ల మొరపెట్టుకునే వారంగా ఉండాలి. యెహోషువ వలె దేవుని సన్నిధిలో విశ్వాసముతో మన జీవితాల మీద జయం పొందుకున్నట్లుగా, దుష్టుడి మీద జయం పొందుకున్నట్లుగా, శరీర బలహీనతల మీద జయం పొందుకున్నట్లుగా, లోకం మీద జయం పొందుకున్నట్లుగా కొన్నింటిని శాసించే ప్రార్థన మనం చేసేవారుగా ఉండాలి. శాసించగలిగిన ప్రార్థన దేవునికి ఇష్టమైనది. మాటి మాటికి చేసే ప్రార్థన దేవునికి అనుకూలమైనది. దేవుని సన్నిధిలో విసుగుగా నిత్యము మొరపెట్టే మొర దేవుడికి అంగీకారమైనది. కాబట్టి యెహోషువ వలె మనము కూడా దేవుని సన్నిధిలో వాటిని, సూర్యుడిని చంద్రుడిని ఆపేంత శక్తి ప్రార్థనకి ఉన్నది. సృష్టిని ఆపేంత శక్తి ప్రార్థనకు ఉన్నది. ప్రార్థన చేయలేని పని లేనే లేదు. ఎంతటి మరి ఘోర పాపమైనా సరే ప్రార్థన చేయగా పాపము నుంచి విడుదల పొందుకుంటారు, పవిత్రులుగా మార్చబడతారు. దేవుని సన్నిధిలో ఒక బిడ్డ కొరకు మనం విజ్ఞాపన చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఒక కుటుంబము కొరకు, సంఘము కొరకు, అనేక విషయాలలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ప్రార్థన శక్తి కలిగినది, బలము కలిగినది. ఆ ప్రార్థన కూడా ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన మనము చేయాలి. ఆ అత్యాశక్తితో కూడినటువంటి ప్రార్థన మనము చేయాలి. అపోస్తుల కార్యములు మనం చూసుకున్నప్పుడు ఆ పేతురు గారి చెరసాలలో ఉంచబడ్డప్పుడు సంఘం అంతా అత్యాశక్తితో కూర్చొని ప్రార్థన చేసింది. ఆ అత్యాశక్తితో చేసినటువంటి ప్రార్థనను దేవుడు అంగీకరించి దేవుని దూతని పేతురు గారి దగ్గరికి పంపించాడు. తనకున్న చెరసాల బంధకాలన్నీ మరి తెంపునట్లుగా, విడుదల పొందుకున్నట్లుగా పేతురు గారిని బయటికి తీసుకొని వచ్చింది. మనము కూడా ఏ బంధకాల్లో ఉన్నామో, బయటికి లోకములో నుండి, పాపములో నుండి, మనకున్నట అలవాట్లో నుంచి బయటికి రాలేకపోతూ అనేక బంధకాలతో కట్టబడి ఉన్నాయేమో, ఆసక్తితో మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు, బంధకాల్లో ఉన్నటువంటి వ్యక్తుల కొరకు మనం ప్రార్థించగలిగితే, ఆసక్తితో మనము ప్రార్థన చేయగలిగితే బంధకాలను తెంపివేసి దేవుని సన్నిధానానికి నడిపించే దేవుడు. ఏలియా మనవంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే. వర్షము ఆగిపోన్నప్పుడు, వర్షింపకుండా ఉండినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. 3.5 సంవత్సరాలు వర్షము ఆగిపోయింది. మరలా అదే ఆసక్తితో, మాత్రం ఆసక్తిలో సన్నగిల్లకుండా మరలా ప్రార్థించినప్పుడు ఆకాశము వర్షాన్ని ఇచ్చింది. యెహోషువ జయం పొందుకున్నట్లుగా, దేవుని బిడ్డలు మరి శత్రువుల మీద విజయం పొందుకున్నట్లుగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేస్తేను సూర్యుడిని చంద్రుడిని ఆపివేశాడు. వారికి విజయాన్ని అనుగ్రహించాడు. ఈ దినాన మనకు కూడా మేలు కావాలి, దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలి. అనేక బంధకాలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉంటే దేవుని సన్నిధిలో మనం మరి హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలోనికి రాలేము, ప్రార్థించలేము, వేడుకోలేము. కానీ ఆ బంధకాలన్నీ ఊడిపోతే, సమస్యలన్నీ తొలగిపోతే స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించడానికి మన మనసు సిద్ధముగా ఉంటుంది. దానికి ముఖ్య కారణము ప్రార్థన మన జీవితాల్లో ఉండాలి, మన కుటుంబాల్లో ఉండాలి, మన సంఘములో ఉండాలి. వ్యక్తులంగా మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. సంఘం అంతా కలిసి ప్రార్థించే వారంగా ఉండాలి. అలాగే కొన్నిటిని శాసించే శక్తి కలిగిన ప్రార్థన యెహోషువ గారి వల్లే కూడా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ దినాన, ఈ రాత్రి వేళలో దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనము
ఆ రీతిగా ఆసక్తి కలిగి అత్యాసక్తి కలిగి మన పితరుల వల్లే ప్రార్థన చేస్తూ విజయాలు పొందుకుంటూ కొన్ని సమస్యల నుంచి బంధకాల నుంచి కొంతమందిని విడిపించే వారంగా అటువంటి ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన చేస్తూ అనేక మందికి దీవెనకరంగా మేలుకరంగా ఉండినట్లుగా ఈ చిన్ని మాటలు మన హృదయంలో ఫలింప చేయనుగాక. ఆ ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన ఆత్మను దేవుడు ఈ దినాన మనకి అనుగ్రహించునుగాక. ఈ చిన్ని మాటలు మన హృదయంలో ఫలింప చేస్తూ మరి ప్రార్థనకి పురుగల్పబడినట్లుగా మరి ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన దేవుడు మనకి అనుగ్రహించునుగాక. అందరూ మోకరించి దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి నేను ప్రార్థించినట్లుగా నాకు ప్రార్థన ఆత్మను దయచేనైనా నా కుటుంబం కొరకు, నా తల్లిదండ్రుల కొరకు, నా బిడ్డల కొరకు, నాకున్నటువంటి అనేక బంధకాల నుంచి, ఆయా సంఖ్యల నుంచి, అనేకమైన వేదన బాధల నుంచి, లోకమంతటి మీద జయము కొరకు ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా నీ కృపను చూపించండి, సహాయం చేయండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఏ సంఖ్యలు నీకు కట్టబడి ఉన్నావు, ఏ ప్రతి విధమైన పాపములను కట్టబడి ఉన్నావు, ఈ రాత్రి వెళ్ళి మాటలు విన నీవు ప్రియ దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో నీ కుటుంబంలో ఉన్న పరిస్థితుల కొరకు ప్రార్థన చేయి. ఒక వ్యక్తిగా కూర్చొని ఒంటరిగా ఏకాంతముగా ప్రార్థన చేయి. ఆసక్తి కలిగి దేవుడు ఏలియా ప్రార్థన ఆలకించాడు, నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. సంఘముగా కూర్చొని ఆసక్తితో ప్రార్థన చేయి. సంఘములో విడుదలనిచ్చి క్షేమాన్నిచ్చే దేవుడు. ఆసక్తితో చేసినటువంటి ప్రార్థనను దాటి వెళ్ళే దేవుడు కాదు. ఈ దినాలు గడుస్తున్న కొద్దీ మనలో ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన తగ్గిపోతుంది. ఎందుకు మనం మేలు పొందుకోవట్లేదు, ప్రార్థనకి జవాబులు పొందుకోవట్లేదు, అనేక బంధకాలకి గురైపోతున్నామంటే ఆశతో కూడినటువంటి ప్రార్థన మన జీవితాల్లో ఉండట్లేదు. ఈ దినాన మన పితరుల వలె మనం కూడా ఆసక్తి కలిగి నిత్యము మొరపెట్టే గుంపులో మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ రాత్రి వేళ నువ్వు చేస్తున్న ప్రార్థన ఆసక్తి కలిగిన ప్రార్థనగా నువ్వు చేయగలిగితే నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి, నీ తల్లిదండ్రులకి, నీ భవిష్యత్తుకి, నీ చదువుకి, నీ వ్యాపారాలకి, పనిపాటలకి దేవుడు తప్పకుండా ఆశీర్వాదాన్ని కలుగచేసే దేవుడు, దేవుని కలుగచేసే దేవుడు, కృపను చూపించే దేవుడు. మన పితరులు ప్రార్థనను దాటి వెళ్ళలేదు, వెంటనే కార్యము జరిగించాడు. ఏలియా దేవుని సన్నిధిలో ఆసక్తితో ప్రార్థన చేశాడు, ఆకాశమును వర్షమును రప్పించాడు. మరలా అదే ఆసక్తితో ప్రార్థన చేశాడు, వర్షం ఆగిపోయింది. సంఘమంతా కలిసి పేతురు గారి విడుదల కొరకు ప్రార్థించారు. సంఘ ప్రార్థన ఆలకించి పేతురు గారికి విడుదలనిచ్చాడు. యెహోషువ గారి దేవుని సన్నిధిలో దేవుని బిడ్డల జయము కొరకు ప్రార్థించాడు. శత్రువుల మీద విజయం పొందుకున్నట్లుగా దేవుని సన్నిధిలో శాసించగలిగిన ప్రార్థన చేశాడు. యెహోషువ ప్రార్థన ఆలకించి మేలును అనుగ్రహించాడు. ఈ దినాన నువ్వు కూడా అదే ఆసక్తితో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీకు మేలు చేసే దేవుడు, దీవెననిచ్చే దేవుడు, ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు,